నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ మద్యం కుంభకోణంలో సునీల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న కంపెనీలో సిట్ సోదాలు, ముడుపుల రూటింగ్ కు డొల్ల సంస్థలు పెట్టారని అనుమానాలు. పేదల జీవితాలు మార్చాల్సింది కలెక్టర్లేనన్న చంద్రబాబు. మానవీయ కోణం అవసరమని సూచన. ప్రజా ప్రతినిధులతో కలిసి ముందుకెళ్లాలని నిర్దేశం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అంచనాల రూపకల్పన. 25,000 కోట్ల అవసరమని ప్రతిపాదనలు. ఆమోదం కోసం కేంద్రానికి పంపిన అధికారులు. ఫిరాయింపు ఫిర్యాదుపై తెలంగాణ సభాపతికి 8 మంది ఎమ్మెల్యేల వివరణ. బీఆర్ఎస్లోనే ఉన్నామని సమాధానం. పార్టీ అభ్యంతరాలు కోరిన స్పీకర్. తెలంగాణలో మరోసారి దంచుకొట్టిన వర్షాలు. పలు జిల్లాల్లో పొంగుతున్న వాగులు వంకలు. ఇళ్లు దుకాణాల్లో వరద నీటితో ప్రజల అవస్థలు. నేడు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు. ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్లో పర్యటించనున్న ప్రధాని మోదీ. రేపు 8,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో సిట్ జగన్ నమ్మిన బంటు సునీల్ రెడ్డి వాటాల లెక్కలు తీస్తోంది. మద్యం ముడుపులను డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారనే అనుమానంతో సునీల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న కంపెనీలో సోదాలు చేసింది. హైదరాబాద్, విశాఖల్లో ఏకకాలంలో చేపట్టిన ఈ తనిఖీల్లో సిట్కు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు జగన్ సన్నిహితుడు, ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో సహనిందితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న 10 కంపెనీల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. మద్యం మాటున కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారనే అనుమానంతో హైదరాబాద్, విశాఖపట్నంలోని 5 చోట్ల గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో స్నేహ హౌస్, రోడ్ నంబర్ 2లోని సాగర్ సొసైటీ, కాటేదాన్, కమలాపురి కాలనీల చిరునామాతో ఉన్న కంపెనీల్లో సోదాలు చేశారు. విశాఖ బీచ్ రోడ్డుకు సమీపంలోని ఆకాశం అపార్ట్మెంట్లో సునీల్ రెడ్డికి చెందిన వెట్టలైన్, గ్రీన్ ఫ్యూయల్స్ అనే సంస్థల కంప్యూటర్లలో డేటా సేకరించినట్లు తెలుస్తోంది. ఆధారాల విశ్లేషణకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి నిపుణుణ్ణి రప్పించారు. సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు మళ్లింపు కోసం జగన్ తరపున పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు సృష్టించిన చరిత్ర సునీల్ రెడ్డికుంది. తాజాగా సునీల్ రెడ్డి డైరెక్టర్గా కొనసాగిన కంపెనీల నుంచి పలు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సిట్ గుర్తించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక సునీల్ రెడ్డి గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, గ్రీన్ స్మార్ట్ వెంచర్స్ ఎల్ఎల్పీ, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వయోలేటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శేఖర్ ఫౌండేషన్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ 2020, 2021, 2022లో ఏర్పాటైనవే. ఆయా కంపెనీల్లో సునీల్ రెడ్డి 2-3 ఏళ్లు డైరెక్టర్గా కొనసాగి వైసీపీ అధికారంలో ఉండగానే వైదొలిగారు. మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే ఈ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్న సిట్ అసలు ఆ సంస్థలు ఎందుకు పెట్టారు, ఏ కార్యకలాపాలు నిర్వహించారు, వైసీపీ హయాంలో ఎంత లావాదేవీలు జరిపారు, ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ములు ఎక్కడి నుంచొచ్చాయనే వివరాల్ని సిట్ సేకరించింది. వారి ఆదాయ పన్ను వివరాలు తీసుకుంది. ఆ కంపెనీల నుంచి డైరెక్టర్గా సునీల్ ఎందుకు వైదొలిగారనే కోణంలోనూ వివరాలు సేకరించింది. సునీల్ రెడ్డి 2019 నుంచి 24 మధ్య దుబాయ్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు, పెట్టుబడులు పెట్టినట్టు సిట్ గుర్తించింది. ఈ సొమ్ము సునీల్ రెడ్డికి ఎక్కడి నుంచొచ్చింది, హవాలా ద్వారా తరలించారా, దాని మూలం ఎక్కడనే కోణంలో కొన్ని వివరాలు రాబట్టింది. గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట పెద్ద ఎత్తున అనుమానాస్పద అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన సిట్ వీటిపై మరింత లోతుగా వివరాలు సేకరించనుంది. మద్యం కుంభకోణం కేసులో తాజాగా తెరపైకొచ్చిన సునీల్ రెడ్డికి జగన్ నమ్మిన బంటుగా పేరుంది. జగన్ కు సునీల్ రెడ్డి సన్నిహితుడే కాదు, ఆయన తరపున ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే ఆంతరంగికుడు కూడా.
జగన్ సతీమణి భారతికి సమీప బంధువే. ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో జగన్ A1 కాగా సునీల్ రెడ్డి A7 గా ఉన్నారు. ఎంఆర్ కేసులో సునీల్ రెడ్డిని CBI అప్పట్లో అరెస్ట్ చేయగా జగన్తో కలిసి కొన్నాళ్లు జైల్లో ఉన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా కొల్లగొట్టిన నిధుల్ని జగన్ తన సొంత సంస్థల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లించుకునేందుకు సునీల్ రెడ్డిని ముద్దుపెట్టి అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారనే అభియోగాలు ఉన్నాయి. భారతి డైరెక్టర్ గా ఉన్న కొన్ని కంపెనీల్లోనూ అప్పట్లో సునీల్ రెడ్డి డైరెక్టర్ గా కొనసాగారు. తాజాగా మద్యం కుంభకోణంలోనూ సునీల్ రెడ్డి పేరు తెరపైకి రావడం, ఆయన డైరెక్టర్ గా ఉన్న కంపెనీల్లో సిట్ సోదాలతో ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చని చర్చ జరుగుతోంది. ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పనిచేస్తే ప్రోత్సహిస్తానన్న ఆయన ఆశించిన ఫలితాలు రాకపోతే మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇదే సమయంలో పొలిటికల్ గవర్నెన్స్ కూడా ఆశిస్తానన్న సీఎం దాని అర్థం తప్పులు చేయమని చెప్పినట్లు కాదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈసారి పోస్టింగుల విషయంలో గట్టి కసరత్తే చేశానన్న సీఎం 360 డిగ్రీల్లో పనితీరు పరిశీలించి అవకాశమిచ్చానన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తేవలసిన బాధ్యత కలెక్టర్లదేనని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మమేకమైనప్పుడే మంచి పేరొస్తుందని ఉద్బోధించారు. 15 ఏళ్లు సీఎంగా పనిచేసిన అనుభవాల్ని కలెక్టర్లతో చంద్రబాబు పంచుకున్నారు. 1995లో తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు చాలా కఠినంగా ఉండేవాడినని, ఫైల్ క్లియరెన్స్ వంటి కార్యక్రమాలతో అధికారుల్ని పరుగులు పెట్టించేవాడినని గుర్తు చేశారు. పని విషయంలో ఎక్కడా రాజీ ఉండేది కాదన్న చంద్రబాబు దానివల్ల అధికారులకు, ఉద్యోగులకు కొంత కష్టంగా అనిపించినా అభివృద్ధి వేగవంతమైందన్నారు. ఫ్యాక్షనిజం, నక్సలిజం, మత ఘర్షణల విషయంలో సమర్థులైన అధికారులకు స్వేచ్ఛనిచ్చి పనిచేయించడం వల్ల సత్ఫలితాలొచ్చాయని వివరించారు. కలెక్టర్గా పనిచేయడం అంటే ప్రజల జీవితాల్లో మార్పులు తేవడానికి మంచి అవకాశమని ఉత్సాహం నింపారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తే ప్రతి దానిలో మార్పు చూపించొచ్చని, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు వెళ్లి వసతులు చూడాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణలో కలెక్టర్లే కీలకమన్న చంద్రబాబు బాధ్యతగా, పారదర్శకంగా ఉంటే కింది స్థాయి అధికారులు కూడా వాటిని పాటిస్తారని అన్నారు. తన బృందం కలెక్టర్లే అన్న చంద్రబాబు పనిచేస్తే ప్రోత్సహిస్తారని, ఆశించిన ఫలితాలు రాకపోతే మాత్రం ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఇదే సమయంలో తాను పొలిటికల్ గవర్నెన్స్ ఆశిస్తానన్న చంద్రబాబు దానర్థం తప్పు చేయమని చెప్పినట్లు కాదన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన దాంట్లో మంచి చెడు చూస్తూ ప్రజలకు ఉపయోగపడేదైతే మానవీయ కోణంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతినిధులకు గౌరవమిస్తూ కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఎక్కువ బ్యూరోక్రటిక్ గవర్నెన్స్ చేసినప్పుడే రాజకీయంగా తాను నష్టపోయానని పేర్కొన్నారు. కలెక్టర్ల నిర్ణయాలు క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా ఉండాలన్న సీఎం ప్రతిదానికి డబ్బుల్లేవని కూర్చుంటే పని కాదన్నారు. కేంద్ర పథకాలు ఉపయోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీ నంబర్ 1గా ఉండాలని, కలెక్టర్లు కూడా అన్ని జిల్లాల కంటే ముందుండేలా పోటీ పడాలని సూచించారు. అహంకారం, ఈగోలు పక్కన పెట్టి కామన్ మ్యాన్ గా ఉండాలని సూచించారు. అసత్యాలు ప్రచారం చేసే మీడియా, సోషల్ మీడియా విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు తాజాగా 25,000 కోట్ల రూపాయల అంచనాలతో అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. 190 కిలోమీటర్ల మేర 6 వరుసలతో ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు దానికి ఇరువైపులా 2 వరుసలతో సర్వీస్ రోడ్లు కూడా కలిపి మొత్తం 10 వరుసలతో నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. గతంలో 70 మీటర్ల వెడల్పుతో ORR నిర్మాణానికి 16,310 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేయగా ఇప్పుడు 140 మీటర్ల వెడల్పుతో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 25,000 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని తేల్చారు. ఈ మేరకు కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖలోని ప్రాజెక్టు అప్రైజల్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీకి నివేదిక పంపారు. ఆ కమిటీతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య అప్రైజర్ కమిటీ కూడా ఆమోదిస్తే దస్త్రం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ముందుకెళ్తుంది. 25,000 కోట్లలో భూసేకరణకు 5,600 కోట్లు దాకా ఖర్చు కానుండగా 1,000 కోట్లు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. నిర్మాణ సామగ్రిపై రాష్ట్ర GST 9%, మట్టి, కంకర, గ్రావెల్పై మైనింగ్ సేంద్రేజ్ ఫీజు పూర్తిగా మినహాయింపు రూపంలో మరో 2,000 కోట్లు భరించనుంది. అమరావతి నుంచే క్వాంటం కంప్యూటర్ల తయారీకి అడుగులు పడుతున్నాయి. దేశంలోనే మొదటి క్వాంటం రిఫరెన్స్ సదుపాయాన్ని అమరావతి క్వాంటం వ్యాలీలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 40 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించింది. స్టార్టప్లు, విద్యా, పరిశోధనా సంస్థలు, క్వాంటం హార్డ్వేర్ అభివృద్ధిలో నిమగ్నమైన అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ రంగంలో తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయా సంస్థలు సీఎంకు వివరించాయి. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. అమరావతి క్వాంటం వ్యాలీ పరిశోధనకు మాత్రమే కాకుండా స్వదేశీ క్వాంటం కంప్యూటర్ల తయారీ వ్యవస్థకు కేంద్రంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. సంస్థల భాగస్వామ్యంతో ప్రపంచ క్వాంటం విప్లవంలో ఏపీ కీలకంగా మారుతుందని ఆకాంక్షించారు. క్వాంటం వ్యాలీలో IBM, TCS సంస్థలు కీలక భాగస్వాములుగా వ్యవహరిస్తాయి.
వ్యాలీ నిర్వహణకు అవసరమైన సూచనలు జాతీయ క్వాంటమ్ మిషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం అందిస్తాయని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామంటూ సభాపతి నోటీసులకు సమాధానమిచ్చారు. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం మరింత గడువు కావాలని స్పీకర్ను కోరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల సమాధానాలను ఫిరాయింపుల ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పంపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సభాపతి ప్రసాద్ కుమార్ 10 మంది ఎమ్మెల్యేల నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ కార్యాలయం నుంచి తాకీదులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరెకపూడి గాంధీ, సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళయాదయ్య, తెల్లం వెంకట్రావు శాసనసభాపతికి లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం సమాధానాలు ఇవ్వడానికి కొంత సమయం కావాలని స్పీకర్ను కోరినట్లు సమాచారం. తమపై చేసిన ఆరోపణలపై 8 మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణలో పలు తీర్పుల్ని ఉదహరించినట్లు తెలిసింది. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నామని, ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు రాజీనామా చెయ్యలేదని, అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని, ఆ సందర్భంగా మర్యాదపూర్వకంగా కండువా కప్పారని వివరించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కండువా కప్పుతున్నప్పుడు తిరస్కరించడం సంస్కారం కాదనే భావనతో కప్పుకున్నామని, పైగా అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదని 8 మంది ఎమ్మెల్యేలు వేర్వేరుగా వివరణ ఇచ్చినట్లు తెలిసింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన వివరణలో తాను ఇప్పటికీ బీఆర్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగానే పనిచేస్తున్నారని, ట్విట్టర్ హ్యాండిల్లోనూ బీఆర్ఎస్ అనే ఉంటుందని చెప్పారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కొందరు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కడితే వారిపై చట్టపరంగా ఫిర్యాదు చేశారని కృష్ణమోహన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కలిసి తాను పార్టీ మారలేదని చెప్పానని, సంబంధిత ఫిర్యాదు కాపీని, కేటీఆర్ ను కలిసిన ఫోటోను జతపరుస్తూ స్పీకర్కిచ్చిన వివరణలో పేర్కొన్నట్లు తెలిసింది. పార్టీ ఫిరాయింపు నోటీసులపై సమాధానాలు ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేల వివరణల్ని ఫిర్యాదు చేసిన సంబంధిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభాపతి పంపారు. సుప్రీంకోర్టుకు తాము సమాధానం ఇవ్వాల్సి ఉండడంతో 3 రోజుల్లోగా వీటిపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని స్పీకర్ సూచించారు. పార్టీ ఫిరాయింపు నోటీసులపై ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణల్ని బీఆర్ఎస్ లీగల్ సెల్ పరిశీలనకు పంపింది. వారిపై ఫిర్యాదు చేసినప్పుడు తాము సమర్పించిన ఫోటోలు, వీడియోలు, పత్రికా కథనాలు, ఇప్పుడు వివరణలో పేర్కొన్న అంశాలపై న్యాయ నిపుణులు విశ్లేషణ జరుపుతున్నారు. స్పీకర్ నిర్దేశించిన గడువులోగా 8 మంది ఎమ్మెల్యేల వివరణలపై సమగ్ర సమాధానాల్ని వేర్వేరుగా సభాపతికి సమర్పించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో కొద్ది రోజులుగా తెరుపునిచ్చిన వాన గురువారం దంచుకొట్టింది. ఏకధాటి వానకు వాగులు వంకలు ఉప్పొంగాయి. రంగారెడ్డి జిల్లా యాచారంలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ములుగు జిల్లా మల్లంపల్లి, యాదాద్రి జిల్లా కొలనుపాకలో 17.6 సెంటీమీటర్లు, మోటకొండూరులో 16.5, సిద్దిపేట జిల్లా ధూలిమిట్టలో 15.3, రంగారెడ్డి జిల్లా హైత్నగర్లో 10.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొండపోతకు నాగిరెడ్డిపల్లి లో లెవెల్ వంతెనపై వరద కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆలేరు పట్టణంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మెదక్ జిల్లాలోనూ జోరు వాన కురిసింది. పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్, ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల, పాలిటెక్నిక్ కాలేజీల్లో వరద చేరింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రహదారులు జలమయమయ్యాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో పలు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది. ఇళ్లలోకి వరద చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వరంగల్లోని రైల్వే అండర్ బ్రిడ్జ్ కిందకు వరద చేరగా రాకపోకలకు ఇబ్బంది కలిగింది. కాశీబుగ్గ వివేకానంద కాలనీ, ఎరుకువాడ, శివనగర్ ప్రాంతాలను వరద ముంచెత్తింది. హైదరాబాద్లోనూ భారీ వర్షం దంచుకొట్టింది. యాచారం, అబ్దుల్లాపూర్ మెట్, హైత్నగర్ మండలాల్లో వానలు దంచుకొట్టాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నీరు చేరి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సిపి రాధాకృష్ణన్ నేడు ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో 67 ఏళ్ల రాధాకృష్ణన్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఏపీ, తెలంగాణ గవర్నర్లు అబ్దుల్ నజీర్, జిష్ణుదేవ్ వర్మ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. జూలై 21న జగదీప్ ధన్కడ్ ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై సిపి రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో మహారాష్ట్ర గవర్నర్ పదవికి సిపి రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అదనపు టారిఫ్ల నేపథ్యంలో టెక్స్టైల్ రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్రాండిక్స్ ఇండియా సంస్థకు భరోసాగా నిలుస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. బ్రాండిక్స్ ఇండియా చైర్మన్ ఒమర్ అష్రాఫ్, మేనేజింగ్ డైరెక్టర్ ఆసిత్ ప్రేమరత్నే, డైరెక్టర్ భారతీయ భాగస్వామి పిసి దొరస్వామి సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అపెరల్ రంగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, బ్రాండిక్స్ ఇండియా ఎదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితిని వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో మాట్లాడి ఎగుమతుల విషయంలో క్లిష్టమైన పరిస్థితులను అధిగమించడం సహా దేశీయ మార్కెట్ అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తామని సీఎం చెప్పారు. వేలాది మంది గ్రామీణ మహిళలు, యువతకు ఉపాధి కల్పిస్తున్న బ్రాండిక్స్ ఇండియా లాంటి సంస్థలకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ మరింత మందికి ఉపాధిని కల్పించే విధంగా ప్రభుత్వ విధానాలను సరళీకృతం చేస్తామని చంద్రబాబు చెప్పారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ఎవరి ప్రమేయం లేకుండా ఆటోమోటివ్ విధానంలో చెల్లించేందుకు త్వరలో ప్రత్యేక విధానాన్ని తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. స్థిరమైన ప్రభుత్వం అధికారంలో కొనసాగితేనే పారిశ్రామికంగా రాష్ట్రం పురోగతి సాధిస్తుందని చెప్పారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో తొలిసారిగా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు. వివిధ రంగాలకు చెందిన 120 మంది పారిశ్రామికవేత్తలు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా 15 మందిని పురస్కారాల కోసం ఎంపిక చేశారు. ఇందులో భాగంగా రామోజీ గ్రూప్ సౌజన్యంతో అందజేసిన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్ర ప్రసాద్ను వరించింది. పారిశ్రామికీకరణ, లక్షల సంఖ్యలో ఉపాధి కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. వైసీపీ తప్పుడు ప్రచారం కారణంగా పెట్టుబడిదారులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఎంతో శ్రమించాల్సి వస్తోందని మంత్రి టీజీ భరత్ వివరించారు. ఆంధ్రప్రదేశ్కు 24,894 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. ఈ నెల 15 నుంచి 22 లోపు విశాఖపట్నం పోర్టుకు యూరియా చేరుకోనుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. సీఎం చంద్రబాబు చొరవతోనే ఈ కేటాయింపని పేర్కొన్నారు. రైతు సమస్యల పరిష్కారం కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్రం సహకారానికి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ నేతలు ఎంతగా గగ్గోలు పెట్టినా తన కుమారుడు రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. చంద్రబాబు చెబితే తన కుమారుడిని రాజకీయాలకు తీసుకొస్తానంటూ వైసీపీ మోకలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. జగన్ బీజేపీతో అంటకాగుతూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని షర్మిల ధ్వజమెత్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చి మోదీ దత్తపుత్రుడిగా జగన్ నిరూపించుకున్నారని ఆమె విమర్శించారు. రాజశేఖర రెడ్డి బతికి ఉంటే జగన్ చేసిన పనికి అవమానంతో తలదించుకునేవారని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు సంప్రదాయవాది చార్లీ కిర్క్ను హత్య చేసిన దుండగుడి కోసం గాలింపు కొనసాగుతోంది. యూటా వ్యాలీ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా కిర్కుపై కాల్పులకు దుండగుడు వాడిన శక్తివంతమైన బోల్ట్ యాక్షన్ రైఫిల్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అనుమానితుడి చిత్రాలను విడుదల చేశారు. చార్లీ హత్యకు పాల్పడిన నిందితుడు కాలేజీ వయసు కుర్రాడని అంచనాకు వచ్చారు. యూటా క్యాంపస్ విద్యార్థులు అతను కలిసిపోయాడని తెలిపారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో సేకరించిన పాదముద్రలు, ఇతర ఆధారాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు పెంటగాన్లో 2001 సెప్టెంబర్ 11 నాటి దాడుల స్మారక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ చార్లీని చాలా మిస్ అవుతున్నామని తెలిపారు. అతడి గొంతుక, ధైర్యం అందరి గుండెల్లో కలకాలం నిలిచి ఉంటుందని వ్యాఖ్యానించారు. కిర్క్కు అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను ప్రకటించారు. జాతుల మధ్య వైరంతో 2 ఏళ్లు అట్టుడికిన మణిపూర్లో తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. రేపు రాజధాని ఇంపాల్, చురాచంద్పూర్లో 8,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇంపాల్లో మైతేయి వర్గం ప్రాబల్యం అధికంగా ఉండగా చురాచంద్పూర్లో కుకీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికే ఇంపాల్, చురాచంద్పూర్లో ప్రధాని పర్యటనకు సంబంధించిన హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ పేరు ప్రస్తావించకుండా చురాచంద్పూర్లోని పీస్ గ్రౌండ్లో జరిగే వీవీఐపీ కార్యక్రమానికి హాజరయ్యేవారు పెన్, వాటర్ బాటిల్, బ్యాగ్, కర్చీఫ్, లైటర్ వంటి వస్తువులు తీసుకురావద్దని మణిపూర్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇంపాల్, చురాచంద్పూర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మణిపూర్ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. లెఫ్టినెంట్ జనరల్ అభిజిత్ భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని బలగాలను ఆదేశించారు. 2023లో మైతేయి, కుకీల మధ్య తలెత్తిన ఘర్షణల కారణంగా 260 మందికి పైగా మృతి చెందగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో మణిపూర్ ఉంది.
అంతర్రాష్ట్ర ఫోన్ కాల్స్ను మళ్లిస్తున్న ముఠా గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రట్టు చేసింది. పాతబస్తీ కేంద్రంగా 3 సభ్యుల ముఠా ఈ వ్యవహారం నడిపిస్తుండగా హైదరాబాద్ చంద్రాయనగుట్ట వద్ద వారిని అరెస్టు చేశారు. సైబర్ మోసగాళ్లు తప్పుడు కాల్స్ చేస్తూ మోసం చేస్తున్నట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా సెక్యూరిటీ బ్యూరో బృందం అనుమానిత నంబర్ కాల్ డీటెయిల్ రికార్డ్స్ను విశ్లేషించింది. సిమ్ బాక్స్ స్థానాన్ని గుర్తించి సెక్యూరిటీ బ్యూరో, టెలికాం విభాగం సిబ్బంది సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. చంద్రాయనగుట్టలోని అక్రమ సిమ్ బాక్స్ వ్యవస్థ గుట్టును రట్టు చేశారు. అధునాతన సాంకేతిక పద్ధతులు ఉపయోగించి హఫీజ్ బాదానగర్కు చెందిన నిందితులు హిదాయతుల్లా, అహద్ ఖాన్, షేక్ షోయబ్లను అరెస్టు చేశారు. వారి నుంచి అక్రమ సిమ్ బాక్స్తో పాటు 200 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. యజమానికే టోకరా పెట్టి 1.5 కోట్ల రూపాయల విలువైన బంగారం, వజ్రాభరణాలతో ఉడాయించిన నిందితుడిని సైఫాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతడికి సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి చెందిన నగల వ్యాపారి నిపుల్ షా కొరియర్ ద్వారా బంగారు నగలను హైదరాబాద్కు పంపించి అక్కడ ఉన్న తన ఉద్యోగి చంద్వా రౌనక్ ద్వారా వాటిని నగరంలోని పలు షాపులకు పంపిస్తుంటాడని పోలీసులు తెలిపారు. ఈ నెల 4న ముందస్తు ప్రణాళిక ప్రకారం చంద్వా రౌనక్ తన స్నేహితుడు మహ్మద్ హాసనైన్ హాబియాకు వజ్రాభరణాలతో కూడిన బ్యాగును ఇచ్చాడని చెప్పారు. అనంతరం ఖైరతాబాద్లోని నిర్మానుష్య ప్రాంతంలో వాటిని దాచిపెట్టి ఇద్దరు పరారయ్యారని పోలీసులు వెల్లడించారు. వ్యాపారి నిపుల్ షా ఫిర్యాదు మేరకు చంద్వా రౌనక్పై నిఘా ఉంచిన పోలీసులు నిందితులిద్దరూ తిరిగి ఆభరణాలను తీసుకునేందుకు రాగా అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్లో డబ్బు పోగొట్టుకోవడం వల్లే నిందితులు బంగారం, వజ్రాలను చోరీ చేసినట్టు మధ్య మండలం డీసీపీ శిల్పవల్లి చెప్పారు.